జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ దారిపై బీఆర్ఎస్పీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ చేయకుండానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన తీరును నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు క్యాలెండర్ జాబ్ రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఆ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు. మరి వారు చేసినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయనేది కూడా తెలపకుండా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం ఇది చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి భాగం నిరంతరం ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని